వేసుకుంటే వేసుకున్నారు. ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళకన్నా నేను పెద్ద మగోడినా వేసుకొని జైల్లో ఉంటాం. 70 ఏళ్ళు వచ్చింది. చెప్పే కదా నీకు, నీ ద్వారా ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమన్నారా, ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నావు అని చెప్పాం కదా. మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు? అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం, రాపలే తెలుసుకున్నాం, 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు. రండి అంటే బట్ట సర్దుకు నేనే వెళ్తా. ఏం ముందు కూర్చుని కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో కుస్తీ పట్టను నేను? అర్థం కాలా? నన్ను చూసి వెనకడుగు వేయట్లా, ముందడుగు వేయట్లా. ఏదో వాళ్ళ ప్లాన్ ఏదో ఉంది. వాళ్ళు ఏ అడుగేసినా మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకేమన్నా దానిలో వాళ్ళు వెనకడుగేని ముందడుగేని. ఇప్పుడు నా పక్కన ఉన్నాయని ముందడుగేశారు కదా, లోపల పెట్టారు కదా, రాజమండ్రి జైలుకి పంపించారు. ఒక కేసు పోతే మళ్ళీ మంగళగిరి ఒక కేసు పెట్టారు. ఇంకే కేసు దొరికినట్లేదు. దొరికితే ఆ కేసు కూడా పెట్టేవాళ్ళు. ఎన్ని రోజులు ఉన్నారండి? 19 రోజులు ఉన్నాడు. ఆఫర్ ఏ స్మాల్ కేస్. అదే ఆయన నేను కాకపోతే మీ పోటీ అయితే ఎమ్మటే బెయిల్ ఇస్తేవాళ్ళు, బెయిల్ వచ్చేసేది. పోలీసులు పెద్దగా అడ్డం పడేవాళ్ళు కాదు. మేము అనేటప్పుడు పోలీసులు అడ్డం పడుతున్నారు. అడ్డం పడకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారని భయం. మొన్న ఈ కేసులో 11 మంది సస్పెండ్ చేశారు కదా. వాళ్ళ బాధ వాళ్ళది, పోలీసు వాళ్ళ బాధ పోలీసు వాళ్ళది, ఐపీఎస్ వాళ్ళ బాధ ఐపీఎస్ వాళ్ళది.